ఆదిలాబాద్ జిల్లాలోనూ బీసీ బంద్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో బంద్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీల బంద్ కొనసాగుతుంది. బస్టాండ్లు, డిపోల ముందు బీసీ సంఘాలు, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బస్సులు అన్ని పూర్తిగా డిపోలకు, బస్టాండ్లకు పరిమితమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీసీ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మేమెంతో మాకు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీసీలకు సంబంధించిన నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానమైన డిమాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేసింది కదా సుప్రీంకోర్టులో, ఇట్లా ఏం కోరుకుంటున్నారు? 42% మనం సాధించాలనేదే కోరుకుంటున్నాం. 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాటాలు ఆగవు. మరి దీనికి మద్దతుగా ఆల్ పార్టీస్ అందరూ మరి మద్దతు తెలపడం జరిగింది. అన్ని కుల సంఘాలు మరి ఈరోజు ఇంత విజయవంతం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మరి ఆనాడు కామారెడ్డిలో మరి కాంగ్రెస్ పార్టీ మరి డిక్లరేషన్ ప్రకారం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాత దాన్ని మరి కొందరు వ్యక్తులు కోర్టుకు పంపించి ఇవాళ కోర్టుకు కేసు వేయించి ఇవాళ 42% క్యాన్సిల్ చేయడం జరిగింది. అగ్ర కులాలు మరి మా మీద కన్నెర్ర చేసి మరి వారు కోర్టుకు వెళ్లడం, మమ్మల్ని 42% రిజర్వేషన్ ని మరి 6 వారాలకు స్టే ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ మరి 10% చేసుకున్నా కూడా మేము ఎవ్వరం కూడా కోర్టుకు వెళ్ళలేదు వాళ్ళకు వ్యతిరేకంగా. కానీ అగ్ర కులాల వారు మాకు 42% ఇస్తే మేమెంతో మాకంతా ఇస్తే మరి వారు మా మీద కన్ను ఎర్ర చేయడం చాలా బాధాకరమైన విషయము. మేము దీన్ని తీవ్రంగా ఖండించి మరి ఏదైతే పార్లమెంటులో మరి ఇప్పటికైనా కన్ను తెరిచి ఎంపీలందరూ కలిసి మరి మాకు పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టి మాకు విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మన ఉపాధికి మరియు మా స్థానిక సంస్థలకు కంపల్సరీ 42% ఇవ్వాలని కోరుకుంటూ, ఒకవేళ ఇవ్వకుంటే ఇసుంటి తీవ్రమైన పరిణామాలు ఎన్నో ఎదుర్కొంటారని తెలియజేస్తూ మరి ఆల్ పార్టీస్, ఆల్ వ్యాపారస్తులు, ఆల్ కుల సంఘాలు, 36 కుల సంఘాలు మరియు బహుజనులు, ఆల్ పార్టీస్ అందరూ మాకు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇది 9వ షెడ్యూల్లో వెంటనే చేర్చి మా బీసీలకు న్యాయం చేయాలి. గతంలో 37% ఉంటే దాన్ని 27% చేసిండు. ఇప్పుడు 27%ని 42% చేసినా కానీ ఇప్పటి కూడా దాన్ని ఆమోదిస్తారు. కానీ చట్టసభల్లో మా బీసీలకు అన్ని వర్గాలలో కూడా ఏదైతే ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ దీంట్లో మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. వెంటనే దీన్ని అమలు చేయాలి. లేకపోతే దేశం మొత్తంలో, రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమం ఆగదు. చీముల దండు లెక్క మేమందరం ఉండి ఈ పోరాటానికి సై అని మేము కూడా తెలుపుతున్నాం. 42% ఏదైతే బీసీల న్యాయమైన డిమాండ్ ఉన్నదో అది వెంటనే అమలు పరచాలని, బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షంలో రానున్న రోజులలో బీసీలు చేపట్టే ప్రతి ఉద్యమానికి సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని తెలియజేస్తాం. ముఖ్యంగా చూసుకోవచ్చు, బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 42% రిజర్వేషన్ తమకు అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆపబోమని హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ.